నేను ఒక నక్షత్రం. ఆకాశంలో కోట్లలో ఒకటినే. కాని ఒక రాత్రి దేవుడు తన యోచనను భూమికి ప్రకటించాలనుకున్నప్పుడు నన్ను ప్రత్యేకంగా వెలిగించాడు. ఆ రాత్రి భూమి నిశ్శబ్దంగా ఉంది. బెత్లెహేములో ఒక శిశువు జన్మించాడు. పరలోకము ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే రక్షకుడు లోకంలోనికి వచ్చాడు. దేవుడు నన్ను వెలిగించింది నన్ను గొప్పగా చూపించడానికి కాదు, ఆయనను చూపించడానికి. నేను మాట్లాడలేదు, కానీ నా వెలుగు ఒక సంకేతమైంది. నేను పిలవలేదు, కానీ నా వెలుగు ఒక దారిగా మారింది. తూర్పు దేశాలలో ఉన్న జ్ఞానులు ఆ రాత్రి ఆకాశాన్ని చూశారు. వారు నన్ను చూసిన వెంటనే ఆగిపోయారు, ఎందుకంటే ఇది సాధారణ నక్షత్రంలా లేదు. వారు తమ గ్రంథాలను తెరిచారు, వాక్యాలను పరిశీలించారు, ప్రవచనాలను తలుచుకున్నారు. అప్పుడు వారికి గుర్తొచ్చింది, యాకోబులో నుండి ఒక నక్షత్రం ఉద్భవించును, ఇశ్రాయేలులో నుండి ఒక రాజదండం లేచును అని. అప్పుడు వారు అర్థం చేసుకున్నారు, ఇది ఖగోళ శాస్త్రం కాదు, ఇది దేవుని సంకేతం. ఇది ఆకాశపు యాదృచ్ఛికం కాదు, ఇది ప్రవచనపు నెరవేర్పు అని. అందుకే వారు నన్ను అనుసరించారు, అంధవిశ్వాసంతో కాదు, వాక్యంతో కలిసినటువంటి విశ్వాసంతో. వారు ఎడారులు దాటారు, రాత్రులు నడిచారు. సందేహాలు వచ్చిన గ్రంథాలు గుర్తొచ్చాయి, ఎందుకంటే దేవుని వాక్యంతో వచ్చిన వెలుగు ఎప్పుడూ తప్పుదారిని పట్టించదు. నేను వారిని రాజభవనానికి తీసుకుని వెళ్ళలేదు, నేను వారిని ఒక చిన్న పట్టణానికి తీసుకుని వెళ్ళాను, అదే బెత్లెహేముకు. అక్కడ బంగారు సింహాసనం లేదు, సైన్యపు ఘోష లేదు, కానీ ఒక తల్లి ఒడిలో లోకరక్షకుడు ఉన్నాడు. అప్పుడు నేను అక్కడ ఆగిపోయాను, ఎందుకంటే నా పని పూర్తయింది. నేను వెలుగు మాత్రమే, ఆయనే జీవము. నేను దారి మాత్రమే, గమ్యము యేసే. నేను ఒక రాత్రి మాత్రమే వెలిగాను, కానీ దేవుడు మిమ్మల్ని ప్రతిరోజు వెలిగేలా పిలుచుకున్నాడు. నేను ఆకాశంలో ఉన్నాను, మీరు ఈ లోకంలో ఉన్నారు. నేను ఒక నక్షత్రాన్ని మాత్రమే, మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. యేసు ఇలా అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ వెలుగు మనుషుల ముందర ప్రకాశించినట్లు చేయుడి అని. దానికి అర్థం ఇదే, ఆయన వెలుగు మీలో వెలిగితే ప్రపంచం ఆయనను చూస్తుంది. మీ జీవితం ఒక గ్రంథంగా ఉండాలి, మీ వెలుగు ఒక సాక్ష్యంగా నిలవాలి. ప్రజలు మీ మాటలతో కాదు, మీ వెలుగుతో యేసును చూడాలి. ప్రజలు మిమ్మల్ని చూసి మీ పేరును గుర్తించకపోవచ్చు, కానీ వారు అడుగుతారు, ఈ వెలుగు ఎక్కడ నుండి వచ్చింది అని. అప్పుడు మీరు చెప్పండి, ఆ వెలుగు నాలోనిది కాదు గాని ఆ వెలుగు నజరేయుడైన యేసు అని. నేను ఒక నక్షత్రం, నేను దారిని చూపించాను. ఇప్పుడు మీ వంతు, ఎందుకంటే వాక్యంతో వెలిగిన ఒక జీవితం అనేక మందిని యేసు దగ్గరికి తీసుకురాగలదు. నీవే ఆ నక్షత్రమై అనేకులను వెలిగించే ఒక సాధనం.